Yesterday, OCJC Mahadharna at Jantar Mantar. Now the press conference is here. We have the president of OCJC with us. Sir, you have do the press conference in Telugu as well as the English. So what would you like to say? ముఖ్యంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లోపల ఓసీలలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదలకు కల్పించినటువంటి ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు చాలా రాష్ట్రాల్లో అమలు అవ్వడం లేదు. కొన్నిట్ల మన ఇప్పుడు పీజీ సీట్లలో కూడా ఇక్కడ తెలంగాణ కూడా అమలు చేయలేదు. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూస్ లోపల కొన్ని తప్పులు దొర్లున్నాయి. ఎట్లా అంటే స్టేట్లో ఒక రకంగా సెంట్రల్లో ఒక రకంగా ఉండడంతో కన్ఫ్యూజన్తో ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసేట్లా అధికారులు కానీ వాళ్ళు కానీ కొందరు ప్రలోభాలతో సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, కొందరికి అసలే ఎలిజిబుల్ రోల్కి ఇస్తారు. కనుక ఖచ్చితంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక స్ట్రాంగ్లీగా పటిష్టంగా అమలు చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఓసీల ప్రతి ఒక సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీ గ్రౌండ్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టడీ చేయడానికి ఒక జాతీయ లెవెల్లో ఎవరికైతే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కమిషన్ ఉన్నదో ఓసీలో కూడా ఒక ఈడబ్ల్యూఎస్ జాతీయ స్థాయి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో నిన్న మేము మహాధర్నా నిర్వహించాం. ఆ మహాధర్నాకు చాలా ఉత్సాహంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు. దాదాపు 500 మందికి పైగా తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా ఓసీ తరఫున ఒక గ్రాట్యూడ్గా వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాం. You are demanding the National Commission for EWS for OC category. Why you are demanding this? Because EWS reservations में totally in Telangana 21 strength population 21.5, around the India 30%. So EWS reservations में Pathans, Sayeds also OCs. చాలా మందికి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఫలాలు అందడం లేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ఎంతో పారదర్శకంగా పేదలకు అందాలని చేసిందో అవి అందడం లేక వాటి యొక్క ఫలాలు అందలేకపోతారు. కనుక ఖచ్చితంగా వీటిని ఇది ఒక స్ట్రాంగ్లీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక నేషనల్ లెవెల్ ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి డిమాండ్. You are more demand, just like you are saying that validity of EWS certification, as well as you are saying that increase in income limit, as well as filling backlog vacancy. What those are? What would you like to say? బ్యాక్లాగ్ పోస్టులలో ఏవైతే ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఆ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వరకు కాకుండా ఫర్దర్గా మిగతా వరకు కూడా ఇచ్చేస్తారు. వెయిటింగ్లో ఉన్న వాళ్ళకు మిగతా కేటగిరీ వెళ్ళిపోతాయి. సో దాంతో ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వరకు నష్టం జరుగుతుంది. సో అలాగే మన ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ లోపాలు ఉన్నా కూడా కరెక్షన్ చేయాలి. తర్వాత ఏజ్ లిమిట్ కూడా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీళ్ళకు ఈ ఫలాలు అందినాయి. ఈ ఏజ్ లిమిట్స్ కూడా ఎప్పుడో దాన్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. What would you like to say about the political reservation, as well as you are saying the uniformly creamy layer system, farmers insurance age limit, and the legal guarantee of MSP? These four, can you explain? Right. Political reservations జనరల్ కేటగిరీలో అసలు అందరు ఏమనుకుంటారు, చాలా వాళ్ళు వీళ్ళు ఓసీలకే జనరల్ కేటగిరీ సీట్లు అనుకుంటారు. కాదు, అది అందులో అందరు బీసీ ఎస్సీ ఎస్టీ ఇతరులు చేస్తారు. అందులో పరిస్థితులు మారినాయి. స్వాతంత్రం అప్పటికి పరిస్థితులు వేరే ఉంటాయి, ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. అందరూ కూడా ఒక సమానత్వంగా ఒక రకంగా వచ్చిండ్రు. వారు కూడా జనరల్ కేటగిరీలో ఓసీలు తట్టుకోలేకపోతారు. కనీసం 10% కూడా వాళ్ళకి రిజర్వేషన్ రావడం లేదు. దాంతో ఇంకోటి ఏమైంది, ఇప్పుడు ఈ జనాభా ఓసీల జనాభా ఎక్కువ ఉన్న కాడ 80% ఉన్న కాడ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేస్తారు. వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్న కాడ ఓసీలో చేస్తారు. అంటే అక్కడ అవకాశం లేదు, ఇక్కడ గెలిచే అవకాశం లేదు. ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా జనరల్ సీట్లలో కూడా మిగతా వర్గాలకు ఇచ్చి ఓసీలను ఓట్ బ్యాంకు రాజకీయాలు అనగదొక్కుతున్నాయి. కనుక ఖచ్చితంగా ఏంటంటే 50% దాటకుండా ఉన్నటువంటి ప్రస్తుత రిజర్వేషన్ లోపల ఓసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము న్యాయంగా డిమాండ్ చేస్తున్నాం. At last, you are saying that the extension of national employment guarantee benefits to agriculture sector. What would you like to say now? Okay. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎందరికో రైతు కూలీలకు కూడా లాభం జరుగుతుంది. అయితే ఎవరైతే రైతులకు ఎంత చేసినా తక్కువే, మినిమం గిట్టుబాటు ధర లభిస్తలేదు, పెట్టుబడి సాయం కూడా లభిస్తలేదు. ఈ తరుణం లోపల ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చెప్తే అంటే రైతు కూలీలకు లాభం జరుగుతుంది, రైతులకు లాభం జరుగుతుంది, కూలీ లాభం జరుగుతుంది, అందరికి పనితనం జరుగుతుంది. ఇది ఒక మంచి పథకం కింద రైతులకు కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. This is the statement of the Poladi Ramarao, the president of this OCJC Maha committee. So what would you like to say? To put the comment in the comment section, but they are demanding in the legal terms under the constitution's rules, and it should be implemented as per the constitution, as per the guidelines, because in every
state there should be uniformity. If some states doing something, then what is this? मोदी जी कहते हैं एक देश एक कानून, तो एक देश एक रिजर्वेशन होना चाहिए. आपको क्या लगता है? कमेंट में लिखिए. देखते रहिए.